రాహుల్ గాంధీ టెర్రరిస్ట్ అని ఇందిరాగాంధీకి పట్టిన గతే పడుతుందని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బగ్గుమంది. ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ను కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు హైదరాబాద్లోనూ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీసును మహిళా కాంగ్రెస్ నేతలు ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో బీజేపీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సోదరులారా సోదరులారా, రాజకీయం అంటే ఒకటి తిట్టడం, ఒకటి పొగడం, ఒకటి నాలుక తీయడం, ఒకటి టెర్రరిస్ట్ అనడం. ఇది ఒక ఆనవాయితీంది. ఎందుకంటే దీనికి కారణం ఒకటే నాకు అనిపిస్తుంది. నిన్నటి వరకు రాహుల్ గాంధీ గారు ఏం లేదు, ఆయన పదవే లేదు, ఆయన రాజకీయ నాయకుడే కాదన్నాడు. కానీ ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ప్రజల సమస్య తెలుసుకున్నాడు. భారత్ జోడో యాత్ర అన్నాడు, అదేవిధంగా భారత్ న్యాయ యాత్ర అన్నాడు, ఇతర హిస్సాదారీ భాగీదారు అన్నాడు. We come to the power, will conduct the caste-wise census according to their population అన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి తెలంగాణలో కానీ యావత్ భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమికి 2,000 సీట్లు వచ్చినాయి. రోజు రోజు పెరిగిపోతున్నాడన్న ఆలోచనతో వాళ్ళకి ఎక్కడ సుధారిస్తలేదు. ఆఖరికి వాళ్ళు ఏడికి వచ్చిందంటే దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి మోదీకి సంఖ్య 30 సీట్లు ఎక్కువ ఉండదు, కానీ మా నాయకుడికి ఇండియా కూటమిలో 240 సీట్లు వచ్చినాయి. కనీవినియర్గా వీటిలో మహాత్మా గాంధీ తర్వాత స్వాతంత్ర ఉద్యమం తర్వాత ఈ భారతదేశం అంతా కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మహారాష్ట్ర వరకు పాదయాత్ర చేసి భారత్ జోడో అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలని, అన్ని మతాలని ఐకమత్యం చేసేటువంటి కృషిలో భాగంగా ఈ భారతదేశంలో ప్రేమ ఆప్యాయతలు పెంచాలన్నటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి రాహుల్ గాంధీ గారిని చంపుతామన్నటువంటి బిట్టా గారి మీద సోమోతో ఎదిరే కేంద్ర ప్రభుత్వము వారి మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి గురించి ఒక టెర్రరిస్ట్ అని చెప్పాడు. ఆ కేంద్ర మంత్రిని ఎంబడే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. ఆయన బర్తరఫ్ చేయకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి విద్వేషాన్ని పెంచి పోషిస్తుంది మోడీ అని చెప్పడానికి ఇలాంటి ప్రవర్తనలే దానికి నిదర్శనం అవుతాయి.
ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కాంగ్రెస్ ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, రాహుల్ గాంధీపై బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ బీజేపీ ఆఫీస్ దగ్గర మహిళా కాంగ్రెస్ ధర్నా కూడా చూసిన విజువల్స్ మనం చూసాం. కొంత ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? రైట్ అని ఏదైతే బీజేపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కావచ్చు, అలాగే ప్రజెంట్ ఉన్నటువంటి ఎంపీ అయినటువంటి కంగనా రనౌత్ కావచ్చు, ఇంకొక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, మరి వాళ్ళపైన చేసినటువంటి వ్యాఖ్యలకి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపడమే కాకుండా బీజేపీ నేతల దిష్టిబొమ్మలను కూడా దగ్ధ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ప్రతి వాడవాడన బీజేపీ నేతల ఇటు మోదీ కావచ్చు, హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకు ఎలాంటి స్పందించకుండా వాళ్ళు ఇంకా మౌనంగా ఉండడం వెనుక ఉన్న రహస్యం ఏంటి అన్నట్టుగా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలంతా కూడా ఈరోజు పిలిచేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు గాంధీ భవన్ లో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగా నిరసనలు తెలపడమే కాకుండా గాంధీ భవన్ ముందు కూడా ఇటు మోదీ, అమిత్ షా దిష్టిబొమ్మలు కూడా రద్దు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు స్పందించాలి, మోదీ, అమిత్ షా స్పందించాలి. స్పందించకపోతే పెద్ద ఎత్తున వాళ్ళు స్పందించే వరకు నిరసన చేస్తాము, వాళ్ళ దిష్టిబొమ్మలు దగ్గర చేస్తూనే ఉంటాము, వాళ్ళ కార్యాలయాలు, ఇళ్లను ముట్టడిస్తామంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే కనుక ఊరు బొమ్మ అంటూ కూడా వాళ్ళు చెప్పిన సందర్భం కనబడుతుంది. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబం అని చెప్తూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలైనటువంటి సునీతారావు కూడా కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఆఫీస్ ముందు, శ్యామ్ ముఖర్జీ భవన్ అయినటువంటి బీజేపీ ఆఫీస్ ముందు కూడా కొద్దిసేపటి క్రితం ధర్నాకు దిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వాళ్ళను అక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేసిన సందర్భం అయితే కనబడుతుంది. రైట్ భవిత. नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी।